చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. వైఎన్ఆర్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు నమస్తే. ముందుగా వైఎన్ఆర్ గారు మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం మెట్రోకు సంబంధించి. వాస్తవానికి మెట్రో హైదరాబాద్కు మణిహారం లాగా హైదరాబాద్ ప్రజలకు దాదాపు 5 నుంచి 6 లక్షల మందికి సేవలు అందిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే మెట్రో మొదటి దశ ఓవైపు గందరగోళంగా మారిన పరిస్థితి, రెండో దశ ఇప్పటి కూడా మంజూరు కాని సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అప్పు ఏదైతే తెస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్పిందో అవి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి, దానికి సంబంధించిన భారం కూడా దాదాపు 2.5 కోట్లు రోజు గడుతున్నారనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా మెట్రో చుట్టూకున్న ఈ వివాదాన్ని మనం? ఇప్పుడు దీంట్లో రాజకీయాలు కాకుండా అసలు ఏం జరిగిందో వాస్తవం మాట్లాడుకుంటే మన ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు రకరకాల పత్రికలు రకరకాల రాసినాయి. వెలుగు రాసినారు ఇవాళ హెడ్డింగ్ చూస్తే తాడో పేడో కేంద్రంతో యుద్ధమే అని రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చున్నాడని. ఈ రకమైన వార్తలు ఇప్పుడు ఏమంటున్నాడు, పాలకుడు అసమర్థుడుగా ఉంటే ఏం జరుగుద్ది అనేది రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుస్తుంది. మన గత 30 నెలల నుంచి కేసీఆర్ గారు మెట్రోని ఎల్ఎన్టీని తీసుకొచ్చి దాన్ని ఫైనాన్స్ చేసి వాళ్లకు ఇచ్చి అతి తక్కువ కాస్ట్లో హైదరాబాద్ ఎల్ఎన్టీ కేంద్రం సాయం చేయకున్నప్పటికి కూడా అతి తక్కువ ఖరీదుతోని ఎల్ఎన్టీని తీసుకొచ్చి దాన్ని చేసి నిర్మాణం చేసి ఇంతమంది మెట్రోకు 5-6 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా అన్ని ఫేజ్ 1 కంప్లీట్ చేసి ఇవాళ ఉన్నదాన్ని ఆల్రెడీ మంచిగా నడుస్తున్న వ్యవస్థను ఈ రేవంత్ రెడ్డి సూర్యుడు భూమి చుట్టూ తిరిగితే ఈయన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అది మెట్రోలో భూమి ఉన్నా, ఇంకో దగ్గర భూమి ఉన్నా, హెచ్సిఏలో భూమి ఉన్నా, ఏదైనా కానీ భూమి కావాలి ఇప్పుడు ఆయనకు. దాన్ని అమ్ముకోవాలి, పైసలు తీసుకోవాలి, ఆయన సీఎం పదవి నిలబెట్టుకోవాలి. మంచిగా నడుస్తున్న మెట్రో వ్యవస్థని ఫేజ్ 1ని దాంట్లో ఏలు పెట్టి నీ కబ్జా కోసము నీ యొక్క డబ్బుల కోసం చేసిన దాంట్లో అసలు ఎల్ఎన్టీని ఎందుకు పంపించారో ఇంతవరకు జవాబు లేదు. దాని మీద ఏమైనా కమిటీ వేసినవా, ఏమైనా అఖిలపక్షం పెట్టినవా, ఏమి లేదు. దాదాపు ఇవాళ మెట్రో ఆస్తులు ఫేజ్ 1 ఆస్తులు దాదాపు 20-25 వేల కోట్లని లీగల్గా చెప్తున్నారు. మీరు ఇండైరెక్ట్గా ఆలోచిస్తే దాని ఫ్యూచర్ గమనిస్తే దాదాపు 35 నుంచి 40 వేల కోట్లు వస్తుంది. ఇవాళ వాళ్ళకున్న భూములు కావచ్చు, వాళ్ళు కట్టిన స్టేషన్లలో కట్టిన ఇవి కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఇవాళ వస్తున్న రెంట్స్ కావచ్చు. ఇది కట్టింది ఏంటంటే ఎల్ఎన్టీకి రెంట్స్ వసూలు చేసుకోవడం కోసం ఇచ్చిన వాళ్ళు ఎవరో కిరాయిదారులు పెట్టుకుంటారు. ఇది జరిగింది. ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు నడవనీయక ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. ఎందుకు చేయాలి ప్రభుత్వం టేక్ ఓవరు? పోనీ ప్రభుత్వం టేక్ ఓవర్ అంటే ఏంది రాజుగారు? ప్రభుత్వం కడుతుందా? 14,000 కోట్లు ఇవ్వాలి, ఎల్ఎన్టీకి కట్టాలి. నువ్వు కట్టింది అలా 1000 కోట్లు, మళ్ళీ ఎవడో రీఫైనాన్స్ చేయాలి కదా. అదే పని ఎల్ఎన్టీ వాళ్ళు చేసినారు కదా ఆల్రెడీ. ఇవాళ రైల్వే ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి ఈయన పోయినాడు. ఎంత డ్రామా అంటే బీజేపీది కాంగ్రెస్ చూస్తుంటే స్పష్టంగా నగ్నంగా వీళ్ళిద్దరి అక్రమ సంబంధం బయటపడిపోతుంది. పొలిటికల్గా ఒకనోడు ఎట్లా తిట్టుకుంటుండు, తెలంగాణ ప్రజల్ని ఫూల్ చేయాలని, ఏం తెలియదు ప్రజలకు అని అనే విధంగా ఎంత బిహేవ్ చేస్తారు ఇద్దరు రెండు పార్టీలు అంటే మనకు అర్థమైంది. మెట్రో విషయంలో అర్థమైంది, మూసీ విషయంలో కూడా అర్థమైంది. ఓకే, ఫేజ్ 1 ఈయన పోయిండు. రీఫైనాన్స్ చేస్తే పైనుంచి ఆపేండ్రు, రైల్వే శాఖ ఆపేసింది రైల్వే ఫైనాన్స్ కాబట్టి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని ఏదో డ్రామా ఈయన మొదలుపెట్టి. ఇప్పుడు ఈయన కేంద్రం దగ్గర పోతే రైల్వే శాఖ వాళ్ళు ఏం పెట్టిన, కేంద్రం ఏం ముడి పెట్టింది అంటున్నారంటే పైకి రాస్తలేరు. ఇప్పుడు నమస్తే తెలంగాణ వచ్చిందని వార్తల ప్రకారం ఏంది, ఫేజ్ 2 కూడా ఎంత ఘోరం అంటే ఫేజ్ 2 కూడా కేసీఆర్ గారు ప్రపోజ్ చేసి దానికి సంబంధించిన కొంత ల్యాండ్ ఎక్వేషన్ కూడా జరిగింది. దాన్ని మనుషులేని దగ్గర తిప్పుకొచ్చిండు, మళ్ళీ వేరే దిక్కు దాన్ని మొత్తం రూట్ అంతా మార్చి వేరే దిక్కు తీసుకుపోయిండు. ఏందో ఓఆర్ఆర్ చుట్టూ తిప్పుతా, ఇటు తిప్పుతా, ఇటు తిప్పుతా, అటు తిప్పుతా, ఒక్కటి కూడా మంచి అన్ని తిక్కల శాఖలు తప్పితే ఏదో తిక్కలోడు తిరణాలు పోతే ఒత్తొత్తి చంపినన్న విధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రవర్తన అది చేసిండు. ఫేజ్ 1 ఫేజ్ 2 మాకు ఇస్తేనే మేము ఫైనాన్స్ ఒప్పుకుంటామని కేంద్రం చెప్పిందని వార్తలు బయటకు వచ్చినాయి. ఇవాళ 50% దాంట్లో 50% దీంట్లో కేంద్రానికి వాటా ఇవ్వాలని. ఇవాళ రాష్ట్రం యొక్క ఆస్తులను, రాష్ట్రం యొక్క స్వతంత్ర విషయాలను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్మించిన మెట్రో విషయంలో కేంద్రం జోక్యం లేకుండా కేసీఆర్ గారు నిర్మించిన మెట్రోని ఇవాళ నువ్వు తీసుకుపోయి కేంద్రం చేతిలో పెడుతున్నావు. ఎందుకు కేంద్రం చేతిలో పెడుతున్నావో నువ్వు చెప్పు, కారణం చెప్పు. ఎందుకు అసలు ఎల్ఎన్టీని ఎల్లగొట్టిరు మీరు? ఎందుకు ఇవాళ ఫైనాన్స్ కోసం ఎందుకు తిరుగుతున్నావు ఢిల్లీ చుట్టూ? నువ్వు చేయవలసిన పనులేంది ముఖ్యమంత్రిగా? 30 నెలలు అయిపోయిన తర్వాత ప్రజలు నిన్ను ఏ బాధ్యతతో నువ్వు ఎన్నుకున్నారు? ప్రజలు నిన్ను, మీరు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి. నీ ప్రాధాన్యత క్రమం దేని మీద ఉండాలి? నడుస్తున్న వ్యవస్థలను చెడగొట్టి ఏదో కేంద్రంతో డ్రామా పెట్టి మళ్ళీ ఇప్పుడు దానికి వాళ్ళు సింగరేణి విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే చేసిండు రేవంత్ రెడ్డి.
కేంద్రము సింగరేణిలో జోక్యం లేకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించిండు, కారుణ్య నియామకాలు ఇచ్చిండు, ప్రాఫిట్ ఇచ్చిండు, ప్రాఫిట్లో వచ్చిన లాభాలలో వాటా ఇచ్చిండు. ఓకే. కేంద్రం వాటా 49% సింగరేణిలో, మనది 51%. దాంట్లో కేంద్రం నుంచి రావాలా, రికార్డులు చెక్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారము స్టేట్ జాబితా, సెంట్రల్ జాబితా, ఉమ్మడి జాబితా ఉంది. ఎస్. ఎందుకు స్టేట్ జాబితాలో ఉన్నదాన్ని నీ సొంతంగా ఉన్న మెట్రోని హైదరాబాదులో భూమి ఇచ్చి హైదరాబాదులో తిరుగుతున్న దాని వచ్చే ఆదాయంలో కేంద్రాన్ని ఎందుకు జోక్యం చేయాలని కోరుకుంటున్నాం? ఇవాళ ఈ రైల్వే ఫైనాన్స్ దగ్గరికి ఎందుకు పోయినట్టు మీరు? ఇదేమైనా పరిజ్ఞానం ఉండి తెలివి కళ్ళ చర్య అంటారా ఎవడన్నా? కావాలని నువ్వు కేంద్రం చుట్టూ బానిసలాగా ఉండి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో భాగంగా ఇవన్నీ అడుగుతున్నావు. వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా అవకాశం కల్పిస్తున్నాడు, వచ్చుడు కాదు ఈయనే. ఓకే. అంటే ఏంది, ఫస్టే ఫేజ్ 2లో కూడా 50% కేంద్రానికి వేయడానికి నేను ఒప్పుకోనే, సరిగ్గా నేను తిట్టినట్టు చేస్తాను, నువ్వు నా ఏడ్చినట్టు చేయన్న విధంగా ఏదో కిషన్ రెడ్డి అడుకుంటున్నాను ఒక డ్రామా పెట్టి 2 రోజుల ముందే నువ్వు పోయి ప్రధానమంత్రిని కలుస్తావు. ఓకే. నా భుజం మీ చేయొచ్చుండి ఆయన కౌగలించకుండా నువ్వే ముచ్చట్టు చెప్తావు. మరి అదే ప్రధానమంత్రితో తీసుకుంటే అయిపోయాయి కదా. అదే ప్రధానమంత్రి గారితో నువ్వు మోడీ గారి దగ్గర పోయినప్పుడే ఈ మెట్రోకి ఇవ్వండి సార్, మరి ఇస్తలేరని చెప్పి ఏమైనా రాష్ట్ర సమస్యలు ఏమైనా చెప్పినావు ఆయనకు? విత్తనాలు రావట్లేవు, ఎరువులు దొరుకుతలేవు, యాపులలో పెట్టి చంపుతుండ్రు, రోజు రైతులు చేస్తుండ్రు, ధాన్యం కొనలేదు, 50 లక్షల టన్నులే కొంటామన్నారు. ఇది కదా నువ్వు ప్రధానమంత్రిని అడగవలసింది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు అడగవలసింది ఏంది? రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఎరువుల గురించి చెప్పవు, కొనుగోలు గురించి మాట్లాడవు, మూసి మాత్రం క్లియర్ చేయించుకొని వస్తావు. ఓకే. వాళ్ళు కూడా ప్రజల సమస్యలు ఏమున్నాయని ఆయన అడగడు. మరి 8 మంది ఎంపీలు గెలిచారు, వీళ్ళకి సోయి లేదు, బీజేపీ ఎంపీలు కూడా ఎవరు మాట్లాడారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫేజ్ 1, ఫేజ్ 2 మెట్రోలో మాకు 50% ఇవాళ కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని, బీజేపీ యొక్క పెత్తనాన్ని, బీజేపీ ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని రాష్ట్రంలో పెంచే, విస్తరించే క్రమంలో జరుగుతున్నదే ఇది. ఓకే. ఈయన కాంగ్రెస్లో చివరిదానికి ఉండేది అనుమానమేనండి. ఎన్నడో ఒకనాడు చంద్రబాబు ఆధ్వర్యంలో నేను బీజేపీలో దూకటం వాళ్ళ కనుసన్నల్లో ఉంది, నువ్వు రా నేను ఎక్కడికో తీసుకుపోతా అని మోడీ గారు మొన్న చెప్పిండు కదా. ఇక ఈయన బండి సంజయ్ గారు ఇక వెనకబడి నవ్వుతుర్రు. మరి దానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు. మీకు ఆ మాటల్ని నువ్వు ఎట్లా తీసుకున్నావు నాకు తెలియదు ఇంతవరకు. ప్రజానికి అనుకుని నువ్వేం చెప్పలే ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రజలను నువ్వు నాతో రావని ఎందుకంటాడు? కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచించాలి, ఇక్కడున్న సీనియర్ నాయకులు కూడా, అసలైన కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి ఈ మెట్రో గోల్ అయిందండి, రోజు హెడ్డింగ్లలో ఏదో ఒకటి ఉండాలన్నా. ఇవాళ ధాన్యం కొనుగోలు చేయాలి, యూరియా దొరకక ఇవాళ నిన్న హుజూర్నగర్ పర్యటన పోతే అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మీటింగ్ జరిగితే ప్రతి దగ్గర రైతులు వచ్చి ఇదే చెప్తున్నారు మీటింగ్ మొత్తం. ఓకే. అన్నా యూరియా దొరుకుతా లేదు, యాపులు గీపులు చంపుతున్నారు అసలు. ఆ యాపులలో ఏమి లేదు అసలు, బస్తాలు లేవు. ఇంతలో మళ్ళీ 2 బస్తాలే ఇస్తామని నిన్న క్యాబినెట్ నిర్ణయం. ఒడ్లు కొనము, కేంద్రం ఎంత ఏ పంట కొనమంటే అదే కొంటాము, ఎంత కొనమంటే అంతే కొంటాము. కేంద్రంతో కొట్లాడాలి కదా. నువ్వు పోయి వరి వేయండి అన్నావు కదా, ప్రతిపక్షంలో ఉన్న 10,000 కోట్లు ఇవ్వలేడా కేసీఆర్ అంటివి. మరి 10,000 కోట్లు పెట్టి కొనలేవా నీకు? ఎందుకు సిగ్గులేని మాటలు, అబద్ధ మాటలు మీరు మాట్లాడేది? ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారు? ఇవ్వాలా 50 లక్షల టన్నులు కొంటారని నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కూడా చదువుకున్న వాళ్ళు అంటారు కదా, మీకు కూడా సిగ్గుండాలి. నువ్వు 15 రోజుల క్రితం వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రాజు గారు, ధాన్యం కొనకపోతే జూన్ 16 నుంచి నేను తీసుకుపోయి బీజేపీ ఇళ్ళ ముందు పోస్తుంది ధాన్యం అని చెప్పి రేవంత్ రెడ్డి. ఈయన ఈ మహాత్ముడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడి ప్రెస్ మీట్లు ఏమన్నాడు? ప్రతి గింజ కొంటాము, తడిసినా కొంటాము, రంగు మారినా కొంటాము, మిల్లర్లకు నేను చెప్తున్నా కొనాలి లేకపోతే పెనాల్టీ వేస్తామని మాట్లాడండి. ఎడిపోయినండి మీ మాటలండి. ఓ పేపర్లెస్ క్యాబినెట్ అని పెట్టి అధికారుల బిల్లకుండా మీరు తిట్టుకొని అక్రమ సంపాదనలు పంచుకోవడానికి నాకు ఇళ్ళ వాటర్ రాలేదని ఆయన ఇళ్ళ రావట్లేదని అడిగా ఈ వాటర్ల సెటిల్మెంట్ కోసం క్యాబినెట్ పెడతారా మీరు? పెట్టి తీసుకున్న నిర్ణయాలు ఏంది? కేంద్రం మీద యుద్ధమే అన్నట్టు జూన్ 15 తర్వాత కొనకపోతే అసలు ప్రజా సమస్య. నేను అదే చెప్తున్నా, డైవర్షన్ కోసం చేస్తున్న డ్రామా తప్పితే మీరు కేంద్రం దగ్గరికి పోయినప్పుడు తెలంగాణ ప్రజల సమస్యలను, రైతాంగం సమస్యలను, కార్మికుల సమస్యలను, మిగతా సమస్యలన్నిటి కేంద్రం రావాల్సిన నిధులు తీసుకోవటంలో, ఇవ్వకపోతే కొట్లాడటంలో ఇదే చెప్పింది కేసీఆర్ గారు. 18 వరకు మేము కూడా బాగానే ఉన్నాం కొత్త రాష్ట్రం అని, తర్వాత అసలు ఒక్క పైసా ఇస్తలేరు. కేసీఆర్ గారు ఎట్లా ధర్నా చేసినండి? కొనకపోతే ఒడ్లు కొనకపోతే ఢిల్లీలో పోయి ధర్నా చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల మంత్రులు అందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత దిగొచ్చి కేంద్రం మెడలోంచి తీసుకున్నాం ఆ కారు వరకు. పీయూష్ గోయల్ ఏమన్నాడు? ఎక్కడ పండుతుంది తెలంగాణలో
మీరు అంటారు 3 కోట్లు ఎట్లా పండుద్దండి వరిదాన్ని 3 కోట్ల టన్నులు అన్నాడు. వచ్చి చూసుకోమని చెప్పినాము. అరే కనీసం సత్తువలేని ముఖ్యమంత్రి సత్తువలేని మాట్లాడే దమ్ము లేదు అసలు. మోడీ గారు ఎట్లయితే ట్రంప్కు ఎట్లయితే ఏమి మాట్లాడాక తలొగ్గి బానిసలాగా ఉన్నాడు అమెరికా ముందు, ఇక్కడ మోడీ ముందు కూడా ఈయన అంతే బానిసే. ఒక్క రాష్ట్ర సమస్యని 70-80 సార్లు పోయినావు ఢిల్లీకి. ఏం ప్రయోజనం రేవంత్ రెడ్డి? చెప్పు, నువ్వు చెప్పు, ఏం సాధించినావు చెప్పు. ఇంతవరకు ఒక వైట్ పేపర్ దాని మీద ఢిల్లీ పర్యటనల మీద అయిన ఖర్చు ఎంత, నువ్వు పోయి చేసిందేంది, ఏం మాట్లాడరు. ఇప్పుడు ఫేజ్ 1 మెట్రో దీని మీద ఒక డ్రామా. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామానే ఈ మెట్రో. ఎందుకు అంటే కిషన్ రెడ్డి గారి పాత్ర కూడా నేను ఎందుకు దీంట్లో సంశయిస్తున్నానంటే, మెట్రో టేక్ ఓవర్ ఎల్ఎన్టీతో నడుస్తుంది, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఎల్ఎన్టీ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు, కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండి రైల్వే శాఖ మంత్రి పోయి ఎట్లా టేక్ ఓవర్, ఎందుకు నువ్వు ఎల్ఎన్టీని పంపిస్తున్నావు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తాను ఎక్కడన్నా అడిగిరా, అసెంబ్లీలో అడిగిరా, పార్లమెంట్లో అడిగిరా? కాంగ్రెస్ కదండి. రాహుల్ గాంధీ గారు ఎన్నడైనా పార్లమెంట్లో ఒక్కనాడు ఈ 30 నెలల్లో జరిగిన పార్లమెంట్ సెషన్లో తెలంగాణ గురించి ఒక్కటి మాట్లాడినా మీరు రికార్డు తీయండి. ఇక్కడికి వస్తారు, వరంగల్ డిక్లరేషన్ అని చెప్తారు, బోనస్ అంటారు, రైతులకు ఇస్తామని చెప్తారు, కానీ అక్కడ మాత్రం ధాన్యం కొరకపోతే రాహుల్ గాంధీ గారు మాత్రం పార్లమెంట్లో మాట్లాడాడు. ఏం డ్రామా అండి డ్రామా? ప్రజల్ని ఎంతకాలం మోసం చేద్దాం అనుకుంటారు. ఆల్రెడీ ప్రజలు జాగ్రత్త పడ్డారు, అప్రమత్తంగా ఉన్నారు. మీ డ్రామాలన్నీ బయటపడ్డాయి. మీరేదో పత్రికలలో మీ అనుకూలమైన డబ్బా కొట్టే పత్రికలలో హెడ్డింగులు రాసుకున్నంత మాత్రాన అయ్యేది ఏమీ లేదు. దానివల్ల ప్రజలు మీ యొక్క బూటకు ఈ డ్రామాలు ఎవరు నమ్మరు. ఉన్నదాన్ని చక్కగా నడుస్తున్న వ్యవస్థను చెడగొట్టి ఇప్పుడు వాడు ఇస్తలేడు వీడు ఇస్తలేడు అని ఎవరి మీద ఆబండాలు వేస్తావు నువ్వు? అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు చేసిండ్రు. ఈ ఇద్దరు కలిసి ఆడిన డ్రామానే మన మీనాక్షి నటరాజన్ దాని మీద కూడా క్లియర్గా తేలింది. 3వ అభ్యర్థిని ఎందుకు పెట్టిరు బీజేపీ అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయ్యా మీరు తెలుసుకోండి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఉప్పందించిన తర్వాతనే, ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాతనే, ఇది ప్రీ ప్లాన్డ్. ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాతనే, పైన మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు 3వ అభ్యర్థిని పెట్టిర్రు. వాళ్ళు 3వ అభ్యర్థిని పెట్టిన తర్వాత సమాచారం పోలే. ఇవన్నీ ఆర్గనైజ్డ్, ముందే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటున్నారు అన్నీ కూడా. కాబట్టి ఈ భూదహం అనేది, ఈ రియల్ ఎస్టేట్కు బ్రోకర్గా పనిచేసిన వ్యక్తి అలా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావటం అనేది, కేసీఆర్ చేసిన అద్భుతమైన నిర్మాణాలని ఇలా మీరు కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, అవసరం లేని ఇలా బర్డెన్. దాదాపు రోజు 2.5 కోట్ల వడ్డీ ఎందుకు కట్టాలండి? ఎందుకు ఇవాళ ఉన్న మెట్రో ఎల్ఎన్టీని పంపించి నువ్వు తీసుకున్నావు చెప్పు. సేమ్ ఇదే కదా వేధింపులు. ఇవాళ ఎస్బీఐ మీద జరుగుతున్నది ఏంటి? ఏం చేసి ఎస్బీఐ చేసిన తప్పేం చెప్పండి నాకు. నువ్వు ఎస్బీఐకి చేసి చర్చిద్దాం. పాపారావు గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తిగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, 2 ప్రభుత్వాలు ఇక్కడ అక్కడ మెట్రోను పూర్తిగా కబలిస్తున్నాయనే అంశం, అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రోను రాష్ట్ర ప్రభుత్వంపై ఆ భారాన్ని మోపడం, పెద్ద ఎత్తున 2.5 కోట్ల రూపాయల వడ్డీ రోజుకు చెల్లించే పరిస్థితి తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గం అని చెప్పేసి ఓఎన్ఆర్ గారు కూడా మండిపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు ఈ ఓవరాల్గా ఈ ఇష్యూపై మీ అంచనా ఏంటి? అంటే కేంద్రం మొదటి నుంచి కేంద్రం తీరు ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులన్నింటినీ, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు వచ్చిన హక్కులన్నింటినీ కబ్జా చేయడం అనేది కేంద్రంలో బీజేపీ తీరు మొదటి నుంచి ఇది ఉంది. బీజేపీ ఇది కొత్తగా వచ్చింది కదా, అన్ని రాష్ట్రాల విషయంలో, ప్రతిపక్షాల రాష్ట్రాల అన్నిటికి సంబంధించిన విషయంలో కూడా మొత్తం ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ తనకి దఖలు చేసుకోవాలనే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది కేంద్రం. అన్ని విషయాల్లో ఇదే చేస్తుంది. ఫిస్కల్ ఫెడరలిజం అంటాం. అంటే రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా అధికారాలు ఉంటాయి. పన్ను డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే అధికారానికి సంబంధించి, లేకపోతే వసూళ్లకు సంబంధించి. జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల అధికారాలు కొంత తగ్గినాయి. కానీ మనకు ఉన్నటువంటి వ్యాట్ కానీ, సేల్స్ ట్యాక్స్ ఇట్లాంటి వాటి వల్ల కొంత పెట్రోల్ డీజిల్ విషయంలో, లిక్కర్ విషయంలో ఆదాయం ఉంది. మొత్తం మీద ఆదాయాన్ని కూడా కబ్జా చేయడం కోసం సెస్లు, సర్ఛార్జీల ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయాన్ని తాను సొంతగా నొల్లుకోవడం అనేది గత నుంచి చూస్తున్నాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీరులో. రాష్ట్రాల హక్కులన్నింటినీ కాదనేది, దానికోసమే డబుల్ ఇంజన్ సర్కార్ అనే ప్రయత్నం. ఇది బీజేపీ వైఖరి. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తే, మనం మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఉండగా కూడా తమిళసై గారు అప్పుడు గవర్నరు రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సహకరించారు.
ఏమాత్రం సహకరించకుండా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ అవన్నీ ట్రాన్స్పరెంట్. ఆ రోజు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వివాదాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే తగాదాల నుండి ఏదైతే ఉన్నాయో, అన్నిటి విషయంలో ఎందుకు జరుగుతుంది ఈ వివాదం అనేది అందరికీ కనపడతానే ఉండేది. అందరికి స్పష్టంగా తెలిసేది. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంతో కేంద్రంకి మధ్య వచ్చే వివాదాలు ఎందుకు వస్తున్నాయి, దీని బోన్ ఆఫ్ కంటెన్షన్, దీనిలో ఉన్న వ్యవహారం ఏంటనేది అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ప్రయోజనాలు ఏం లేవు ఆ రోజు. అందుకని ప్రజల ప్రయోజనాల కోసం తను అనుకున్న దానికోసం ముందుకెళ్తుండేది కాబట్టి అన్ని స్పష్టంగా ఉండేవి. ఈ రోజు అలా కాదు. కేంద్రంతో వీళ్ళకి వస్తున్న తగాదాలు, రేవంత్ రెడ్డి గారికి వస్తున్న తగాదాలు ఒక మర్మగర్భమైనటువంటి అర్థం కానీ అసలు ఎందుకు జరుగుతుంది ఈ వివాదం. పైగా రెండో పక్కన చూడండి, ఇప్పుడు గవర్నర్ తో అసలు పే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. బడేభాయ్ తోటాభాయ్ వ్యవహారం ఇక్కడ బాగా కనపడుతుంది. తమిళసై గారు ఉండగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి మాక్సిమం ట్రై చేశారు లొంగదీయడానికి కేంద్రాన్ని. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గవర్నర్ తో ఇక్కడ ఏ వివాదాలు లేవు, అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి. ఎమ్మెల్సీల నియామకాల దగ్గర నుంచి, గవర్నర్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి. ఎందుకు ఇంత కోఆపరేట్ చేసుకో మరి వేరే అంటే మిగతా విషయాల్లో మనకు అర్థం కాని తగాదాలు జరుగుతాయి. అంటే ఈ ప్రభుత్వం బడేభాయ్ చోటాభాయ్ వీళ్ళిద్దరు ఒకటే కలిసే ఉన్నారు. కానీ వివాదాలు మెట్రో ఫేజ్ 1 లో వస్తాయి, లేకపోతే ఇంకో దానిలో వస్తాయి, లేకపోతే అంటే ఒక రకంగా ప్రైవేట్ వ్యవహారాలు కొన్ని నడుస్తున్నాయి అనేది మనకి ఎవరికైనా సందేహం వస్తుంది. సో దానిలో భాగంగానే ఇది చూడొచ్చు. తర్వాత అనవసరంగా ఎల్ఎన్టీ చాలా మందికి ఇప్పుడు మనం మాట్లాడుకోవటమే కాదు, ఎల్ఎన్టీ సంస్థ దగ్గర నుంచి దీన్ని లాగేసుకుంటారనే వార్తలు వచ్చినప్పుడే నేను మాట్లాడాను, చాలా మంది మాట్లాడాము, వీళ్ళు నడపలేరు ఇట్లాంటి ప్రభుత్వం. పైగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దృష్టి అంతా వేరే అంశాల మీద ఉండి, పైగా మెట్రో లాంటి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఇది మన ప్రజల సేఫ్టీ, అది ప్రయాణం సేఫ్టీ కానీ, టైంకి వెళ్ళటం కానీ, దానిలో చాలా ఇంట్రికేట్ విషయాలు ఉన్నాయి. నేను అప్పట్లో కూడా చెప్పాను. నేను పొద్దున్నే ఒకసారి ఇక్కడ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్తే పక్కన అమీర్పేట మెట్రో స్టేషన్కి వెళ్ళి పొద్దునే ఎవరి కోసం ఎదురు చూస్తున్నా. ఫస్ట్ ట్రైన్ లో రావాలా, వేరే అటు దిల్సుఖ్ నగర్ రేపు నుంచి రావాలి ఫస్ట్ ట్రైన్ లో. ఎదురు చూస్తుంటే అప్పటికి ఎవరు రాలా. ఇంకా ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాఫ్ వచ్చారు. ఆ టైంకి ఎగ్జాక్ట్ గా ఆన్ డాట్ ఆ స్టాఫ్ రావడం, ఎవరి పొజిషన్స్ లో వాళ్ళు ఉంచడం ఎల్ఎన్టీ కింద ఉన్నప్పుడు చూశాను నేను. అద్భుతమైనటువంటి ఇదనమాట. అంటే చీమల దండులాగా మొత్తం వర్కర్స్ అంతా ఎవరికి ఎవరి పొజిషన్స్ వాళ్ళు తీసుకుని సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి అంతా క్షణాలు జరిగిపోయి అంతా మొత్తం పర్ఫెక్ట్ సిస్టమ్. వీళ్ళు చేయగలరా అని అనిపించింది ఆ రోజుకి. ప్రభుత్వం కనుక తీసుకుంటే వీళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకోవడం గురించి నాకు అభ్యంతరంలా. వీళ్ళకి అసలు వీళ్ళ దృష్టి దాని మీద లేదు, దేని మీద సరైన నిర్వహణ మీద లేదు. కానీ చేయగలరా అనే సందేహాలు నాకు చాలా వచ్చినాయి. అగ్రేంటి వీళ్ళు ఎల్ఎన్టీ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ప్రజలకి చేసిన ద్రోహం. అది సిస్టమేటిక్ గా నడుస్తుంది. నేను ప్రైవేట్ వాళ్ళకి ఎప్పుడు అనుకూలం కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు వల్ల ప్రైవేట్ వాళ్ళని ఏమనాల్సి వస్తుంది. ఎల్ఎన్టీ చాలా పక్కగా చేసిందని. అలాంటి ఎల్ఎన్టీని మీకు ఎదురు అక్కడ మళ్ళీ కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో ఎల్ఎన్టీతో వీళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు రిపేర్ చేయిస్తా ఉంటే చేయించుకోకుండా వాళ్ళతో వ్యవహరించిన తీరు, ఈ రోజు ఎల్ఎన్టీని 13,600 కోట్లను గురించి పంపించిన తీరు, ఇవాళ నినగాక మొన్న ఇక్కడ రాయదుర్గంలో ఇప్పుడు జరిగినటువంటి వేలం విషయంలో ఎస్బీఐతో వచ్చినటువంటి వివాదం, ఈ జరగచ్చండి. ఎస్బీఐతో వివాదంలో చాలా తొందరపాటు వ్యవహారం. అంతా క్లియర్ చేసుకో. ఒకవేళ నిజంగా మీరు వేలం వేయాలనుకుంటే క్లియర్ చేసుకోవాలి. దానిలో కూడా కోర్టు మంచి ప్రశ్న వేస్తుంది కదా. ప్రభుత్వం తరఫున లాయర్ కూడా ఎస్బీఐ తరఫు లాయర్ కూడా మంచి ప్రజా ప్రయోజనం అనే విషయం ఏంటి అసలు? ఏ ప్రజా ప్రయోజనం కోసం వేలం వేశారు, ఎవరికి ఇచ్చారు? రియల్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చేది కూడా ప్రజా ప్రయోజనం అనే చర్చ కూడా వచ్చింది కదా కేసులో. మీకు ఉపాధి కల్పన లేకుండా ఎస్బీఐ భూములు పోయినాయి, అది ఎస్బీఐకి ఇచ్చింది, వాళ్ళకి సరైన సెటిల్మెంట్ లేకుండా చేశారు. దాంతో పాటు వేరే ప్రశ్నలు కూడా వచ్చినాయి కదా. ఇక్కడ ఈ డబ్బులన్నీ వస్తున్నాయి మీకు, దీన్ని ప్రజా ప్రయోజనం అంటే ఎలా ఖర్చు పెడుతున్నారనే క్వశ్చన్లు కూడా వచ్చినాయి ఆ కేసులో. అంటే ఎక్కడికి పోతుంది ఇది? అంటే ఇది ఎట్లా పడితే అట్లా తెలంగాణ నేలంతా రియల్ ఎస్టేట్ గా మార్చుకుని వేలాలు వేసుకుంటా ఉందా, ఇది చేసుకుంటాం అనే పరిస్థితి వస్తే అంటే ఈ రోజు ఏ సర్టినిటీ లేదు ఏ భూమికి. కొన్ని చోట్ల అమ్ముకోవడానికి లేని స్థితిలో ఉన్న రియల్ ఎస్టేట్ సొంత భూములు ఉన్నవాళ్ళు, వాళ్ళ భూములుగా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళు ఆ భూమి అమ్ముకోవాలంటే చాలా చోట్ల వాటిని ఫ్రీ చేసి ఉంచినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు నా పెద్ద రియల్ ఎస్టేట్ గురించి అంత రోజుగా తెలియకపోయినా ఫ్రీ చేసి దానికి మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, రకరకాల గొడవలు. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ ఎస్టేట్ గా అయ్యే జాగీర్ అని ఎవరెవరు ప్రశ్నించుకున్నారు కదా, ఇక్కడ ఒకళ్ళు ప్రశ్నించు అదేమో కానీ ఆ సంగతి వదిలిపెట్టి ఇక్కడ ప్రైవేట్ ఎస్టేట్ గా తెలంగాణని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజాహితం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పాలకులు కంచె చేను వేసినట్టు జరుగుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది.
ఎన్ఆర్ గారు ఇంతకుముందు పాపారావు గారు కూడా ప్రస్తావించినట్టుగా ఎస్బీఐకి సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. వాస్తవానికి దేశంలో అతిపెద్ద బ్యాంకుగా గుర్తింపు పొందిన సంస్థ, పెద్ద లక్షలాది మందికి అకౌంట్లు ఉన్న సంస్థ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎస్బీఐ పేరు కూడా వేధింపుల పర్వం కొనసాగుతున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు అట్లా కాదండి, ఎస్బీఐది ఏదో ఇలా ఈయన డబ్బా కొట్టే పత్రికలు రాసుకున్నాయి, ఎస్బీఐ లావాదేవీలు వెనక్కి అని. మరి ఎంత డబ్బా కొట్టినా సిగ్గులేని డబ్బా కొట్టకూడదండి. ప్రజలు రేపు ఇక్కడి నుంచి తరిమేస్తారు ఈ పత్రికలు అన్నింటినీ, ఊరుకోరు రేపు. ఇప్పుడు ఎస్బీఐ మొత్తం జరిగింది ఏంటి, 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మీరు అక్కడ ఒక 5 ఎకరాల దాన్ని ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తూ దానికి సంబంధించిన ఉపాధి కల్పన కోసం 10 ఎకరాలు గవర్నమెంట్ అయాలు ఇచ్చింది. అయాల రేట్ ప్రకారమే 15 కోట్లకో 14 కోట్లకి ఇచ్చింది. ఇలా ఏమీ లేదు, నీటు ట్రాన్సాక్షన్ ఇది. అదొక ప్రభుత్వ రంగ సంస్థలలో లీడ్ బ్యాంక్ అది. ఏది ఇండియాలో లీడ్ బ్యాంకు. అట్లాంటి సంస్థకు అయాలు ఇచ్చినారు. మీ రోషయ్య గారు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఉంటే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది జరిగింది 2010లో. ఇప్పుడు ఈయన ఆ 5 ఎకరాలు కూడా కలిపి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నాడు. ఎకరానికి ఇప్పుడు మీరు కొంటే 200 కోట్లకు నేను కొంటే నాకు ఇచ్చేస్తాడు అన్నట్టు. అంటే నేను దాంట్లో ఏం చేసుకుంటున్నాను, మీకు గవర్నమెంట్ సంబంధం లేదు కదా. అమ్మకము కొనుగోలే ఇది. ఇలా ప్రయోజనాలు కానీ ఎంప్లాయ్మెంట్కి సంబంధం ఏమీ లేదు. ప్రైవేట్ మాల్ కట్టుకుంటా, సినిమా టాయిస్ కట్టుకుంటా, ఆయన ఇష్టం అదిగా. ప్రజలకు సంబంధం లేదు కదా, ప్రభుత్వం అమ్మింది కొన్నాడు. మరి మీకు గవర్నమెంట్ కొంచెమన్నా బుద్ధి జ్ఞానము, అసలు ఇన్ఫర్మేషను, పరిజ్ఞానం ఉండాలి కదా. ఈ భూమి 6.5 ఎకరాల భూమి అమ్ముతున్నాము, ఇది ఆల్రెడీ మరి ఎవరికో అమ్మిన భూమిని మళ్ళీ ఎట్లా పెడతారండి? దీంట్లో ఎస్బీఐ చేసిన తప్పేందో చెప్పండి. మీరు ఎందుకు ఎస్బీఐని టార్గెట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, జవాబు చెప్పాలి. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి. ఆయన అంటే ఎట్లాగో వచ్చిండు, ఆయన పారాచూట్ బ్యాచ్ రేవంత్ రెడ్డి, ఆయన ఉంటాడు, ఇవాళ వెళ్ళిపోతాడు. బట్టి గారు మీరు మీ ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు తరతరాలుగా. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారు మీరు. ఎస్బీఐ చేసిన పొరపాటు ఏంది? మీరు వేలానికి పెడితే వాళ్ళు పోయి స్టే చేయమని హైకోర్టుకు పోయినరు. అయ్యా మాకు ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి సేల్ డాక్యుమెంట్లు తీసిపోయి హైకోర్టు ముందు పెడితే ఆల్రెడీ అమ్మిన భూమిని మళ్ళీ ఎట్లా అమ్ముతారని హైకోర్టు మొట్టికాయలేసింది. ఇప్పుడు ఎస్బీఐ మీద వేధింపులు దేనికి? మా ట్రాన్సాక్షన్స్ విత్డ్రా చేసుకుంటాము, మా డిపాజిట్లు విత్డ్రా చేసుకుంటాము. డిపాజిట్ విత్డ్రా చేసుకుంటే అయ్యేది ఏముంది? మీకే నష్టం, ప్రభుత్వానికే నష్టం, ఎస్బీఐకి పోయేది ఏముందండి? ఇంకోటి దేనికి ఇది? ఏం చేయాలని మీరు ఇప్పుడు ఎస్బీఐ మీద వేధింపులకు దిగినారు? అంటే అమ్మిన భూమిని మళ్ళీ అమ్మింది, తప్పు చేసింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు. అతను కొనుగోలు ఆయన ఆల్రెడీ అమ్మిన సేల్ డీడ్ ఉన్న దాన్ని తీసి దాన్ని అమ్మిన మీరు. అది తప్పని వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు చేసిన దాన్ని కూడా తీసుకుపోయి ఇవాళ చేసేసి కేంద్రంలో కూర్చొని తేల్చుకుంటాం తాడొప్పాడు. ఏంది నువ్వు తాడొప్పాడే తెలుసుకునేది? ఏంది సంబంధం లేని మాటలు? ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఇజ్జత్ పోతుందంటే అసలు బయట ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ. అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గౌరవం, ఒక విలువ భారతదేశం మొత్తం మీద కూడా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ ఏంది ఇంత చిల్లరగాడని బెంగళూరులో జరిగింది మనం చూసినాం. హిట్లరు నమూనా అని చెప్పేసి నాకు హిట్లర్ హైడ్రాని లేని పదం సృష్టించి నాది విధ్వంసాన్ని వారితో కంపేర్ చేసి చెప్పిన యుద్ధంతో నువ్వు ఏంటి పిచ్చి మాటలు ఏంది? పరిజ్ఞానాలు ఏమేంది అసలు? ఏంటి అసలు? ఇవాళ ఢిల్లీలో పోతే నన్ను దొంగలాగా చూస్తున్నావు, నువ్వే అంటివి, కోసుకు తినమంటివి, నువ్వే చెప్తివి. ఇలా ఢిల్లీలో పోయి ఏంది నువ్వు తాడోపేడ తెలుసుకునేది? ఎస్బీఐ మీద వేధింపులు మానుకోవాలండి దయచేసి, తప్పదు. గవర్నమెంట్ చేస్తున్న అతి పెద్ద పొరపాటు ఇది. ఎందుకు అంటే వాళ్ళ తప్పు ఉంటే మాట్లాడదాం. ఇప్పుడు ఫెయిర్గా మాట్లాడితే ఎస్బీఐ తప్పేముందండి దీంట్లో? నువ్వు అమ్మినవు భూమిని, వాళ్ళు కోర్టుకు పోయినారు, నిర్మాణాలు జరగలేదు, నిర్మాణాలు జరిగింది జరగకపోయింది ప్రభుత్వం నుంచి లేఖ రాయండి, ఎస్బీఐ వాళ్ళు రాస్తారు. అది ఆల్ ఇండియాలో కొన్ని వేల బ్రాంచులు ఉన్న ఇది ఆర్బీఐతోని అత్యంత లీడ్ బ్యాంక్ ఇండియా మొత్తంలో ముందున్న బ్యాంక్ అది. నువ్వు మనం ఏదైనా రిజిస్ట్రేషన్ కట్టాలంటే కూడా ఎస్బీఐలో కడతాం కదా చాలాను. ఇంకో దాంట్లో కట్టడానికి అసలు అవకాశమే లేదు. ప్రజలు ప్రభుత్వం నుంచి చేసే ట్రాన్సాక్షను, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన కానీ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఎస్బీఐ ద్వారా జరిగేది. ఇవాళ నువ్వు చేసిన తప్పుకు నీ భూదాహం కోసము మీ అన్నదమ్ములు 8వ రాజ్యాంగం ప్రకారము ఎస్బీఐ లొంగిపోయి నీకు ఆ భూమి రాసేయాలన్నా? ఇప్పుడు
పోనీ నువ్వు చేసేదేమన్నా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ప్రజా ప్రయోజనాలు ఎంప్లాయ్మెంట్ సృష్టించలేదు అయాల ఏ కారణాల చేతనైతే ఎస్బీఐకి 2010లో ఈ భూమి కేటాయించినమో ఓకే. ఆ పర్పస్ డిఫీట్ అయింది. ఇప్పుడు అదే పర్పస్ను అంతకంటే ఎక్కువ ప్రజా ప్రయోజన ఉండే విధంగా మేము దాంట్లో వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే ఓకే, ఓకే. అది కూడా ఎస్బీఐని పిలిచి మాట్లాడి చేసుకోవాలి. అంటే మీరు ఏం చేయలేదండి, ఇక మీకు 10,000 మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఈ 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ప్రజా ప్రయోజనాల కోసం మళ్ళీ మీకు ఇచ్చిన భూమి తిరిగి అంటే వేరు. నువ్వు చేసేదేమో ప్రైవేట్ ట్రాన్సాక్షన్, ఓకే. ప్రైవేట్ వ్యక్తులకు భూములు అమ్ముకోవడం నువ్వు చేసే ట్రాన్సాక్షన్. ఒక అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐకి 16 సంవత్సరాల క్రితం జరిగిందని ఇవాళ నువ్వు తిరగదోడి ఓకే. వాళ్ళకి తెలియకుండా నువ్వు అమ్మి పెద్ద క్రిమినల్ చర్య ఇది, మామూలు తప్పు కాదు ఇది. ఎవడన్నా నమ్మితే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా మీరు నాకు ఆల్రెడీ భూమి అమ్మి ఇంకో 3rd పర్సన్కి అమ్మితే ఏమంటామండి మిమ్మల్ని? క్రిమినల్ అన్నారా? క్రిమినల్ చర్య కాదా అది? ఓకే. అంటే ముఖ్యమంత్రి నేచరే క్రిమినల్ నేచర్. ముఖ్యమంత్రి మెదడు నిండా అన్ని క్రిమినల్ ఆలోచనలు తప్పితే వేరే ఉండవనేది స్పష్టంగా అర్థమైంది. ఓకే. ముఖ్యమంత్రి నేరపూరితమైన మనస్తత్వం కలవాడు అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఓకే. ఇమ్మీడియట్గా హైకోర్టులో ఉన్న దాన్ని విత్డ్రా చేసుకొని ఆ మిగిలిన భూమి మీరు అమ్ముకోండి, మీకు హక్కుంది అమ్ముకోవాలి. కానీ ఎస్బీఐకి వేధింపులో పోతే నష్టపోయేది ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు నష్టపోతారు. ఈ ట్రాన్సాక్షన్స్లో ఏం జరుగుద్దంటే ఇటు నుంచి అటు మార్చి ఇటు నుంచి ఇటు మార్చి పెద్ద కన్ఫ్యూజన్. ఓకే. దేని క్రియేట్ చేస్తున్నావు నువ్వు చెప్పు, కారణం చెప్పు. రైట్, రైట్. ఎస్ పాపారావు గారు, ఇక్కడ మనం చాలా కీలకమైన అంశం ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు ప్రస్తావించినట్టుగా గతంలో మనం ఒక్కసారి బీఆర్ఎస్ హయాంలో, ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకుంటే BHEL వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా నిలబెట్టేందుకు బాహుబలి వంటి పంపులకు సంబంధించిన కాంట్రాక్ట్ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. రైతు బీమా వంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసిన సందర్భంలో LIC వంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఇన్సూరెన్స్కు సంబంధించి 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించిన సందర్భాలు మనం చూసాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టిన సందర్భం గతంలో ఉంటే ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకంగా ఉన్న SBIని వేధించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు ఉండగా ఆడంబరం, పదాడంబరం లేకపోతే ప్రచారం లేకుండానే BHEL గారు ఇచ్చిన కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే అలాగే LICతో రైతు బీమా ఇది కావచ్చు, వీటిల్లో ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితుల్లో చాలా ట్రాన్స్పరెంట్ ఒప్పందాలు. ఎందుకంటే ఆ సంస్థలతో ఎవరు డీలింగ్ చేయరు. ఏదైనా లావాదేవీలు కనుక మతలబు అంటే దానిలో తేడాలు ఉంటే కనుక ఏదైనా కిక్ బ్యాక్స్ లాంటివి లేకపోతే ఇతరత్ర ఉంటాయంటే వాళ్ళతో చేయరు, ప్రైవేట్ వాళ్ళతో చేసుకుంటారు ఇట్లాంటి పనులు. అంటే కేసీఆర్ గారి హయాంలో ఏదైనా స్పష్టంగా పెద్దగా ప్రచారం లేకుండా, ఆడంబరం లేకుండా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజ్యాంగం చెప్పేది అదే ఏంటంటే లౌకిక ప్రజాస్వామిక సోషలిస్ట్ రాజ్యం. సోషలిస్ట్ రాజ్యం అనే దానిలో కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ, మన ఆర్థిక రంగంలో అయితే LIC లాంటివి, పారిశ్రామిక రంగంలో BHEL లాంటి కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ తాలూకు కేంద్ర పిల్లర్స్ అంటే కేంద్ర స్థానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రంగాలు. అట్లాంటి వాటికి పెద్ద ప్రచారం లేకుండా ఆయన చేయడానికి, వాటితో కలిసి నిలబడటానికి, ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డారు. దాన్ని ఎప్పుడు ప్రచారం ఇది ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? ఎప్పుడైతే దాన్ని వివాదం చేశారో BHELతో మోటార్ల విషయం, అలాగే LIC రైతు బీమా వివాదం కలిగే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటాం. ఈయన రైతు బీమా చట్టాన్ని డిస్కంటిన్యూ చేశాడనే వార్తలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు, బీమా ప్రీమియం కట్టాలి. సో ఈ సందర్భంలో చెప్పక తప్పక చెప్పుకుంటూ తప్పితే కేసీఆర్ గారు ఏ రోజు తాను చేసిన ఏ పనిని ఈ ప్రచారార్భాటంతో ప్రచారం చేసుకోవాలని మసిపూసి మారేడికాయ చేసుకునే వ్యవహారం ఏ రోజు ఇలా స్పష్టంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్ళారు. బహుశా ఆయన చేసుకున్న పొరపాటు అదే. వీళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే కూడా నేను పనిచేస్తున్నా కదా, ఇప్పుడు ప్రజలు గుర్తిస్తారని ఆయన అనుకున్నంతగా అది అంత స్థాయిలో జరగలేదు. ఆయన నేరోగానే ఓడిపోతాయి కదా, 1.7, 1.8% ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ అది కూడా జరగాల్సింది కాదు. కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజల్లోకి పరిస్థితిని, వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లే ప్రచార యంత్రాంగం కనుక కేసీఆర్ గారు కూడా ప్రచారం మీద ఆధారపడి ఉంటే వీళ్ళు గెలిచేవాళ్లే కాదు, ఇట్లాంటి పరిస్థితి వచ్చేదే కాదు తెలంగాణలో. అందుకంటే ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు. ఏ రోజు తలెత్తి చూసి వాళ్ళతో వీళ్ళతో ఆడంబర మాటలు మాట్లాడుకొని లేని ప్రచారాలు చేసుకుని ఏ రోజు చేయాల పూర్తిగా తలంచుకొని పని చేసుకుంటే వెళ్ళినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే కార్యదక్షుడును కానీ కర్మయోగి. అట్లాంటి ఇప్పుడు చాలా బాధ
పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ ఓడిపోయిన సందర్భాన్ని చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి మనుషులను తెచ్చిపెట్టుకున్నావా, అంత గొప్ప మనుషులు పోగొట్టుకుని అనేది ఇట్లాంటి సందర్భాలను తెలుస్తుంది. రైట్ ప్రతి వాళ్ళు ఈ రోజు ఇంకోసారి ఇంకొకటి తప్పు జరగకుండా తెలంగాణ మనం కూడా అందరం రివ్యూ వేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఏం ఆలోచిస్తున్నది, ప్రచారానికి ఎంతగా ఎందుకు లోపడుతున్నాం, ఈ రకమైన ఎందుకు జరుగుతుంది, చాలా విషయాల్లో ఒకటి కాదు. ఈ రకమైన దుర్మార్గం ఒక విషయంలో కాదు. మీటర్లు, మోటార్లకి మీటర్లు, ఎస్ స్మార్ట్ మీటర్లు, కేసీఆర్ గారు ఆ రోజు చాలా ఇదిగా చెప్పారు, మేము మీటర్లు పెట్టడం, నేను ప్రాణం పోయినా మీటర్లు పెట్టలేము తెలంగాణలో అని చెప్పారు. మరి ఈ రోజు ఆ మీటర్ల కోసం కేంద్రంతో ఒప్పందం చేసుకొచ్చారని ఆ రోజు ఆయన 30-40 వేల కోట్ల రూపాయలు వదులుకున్నారు కేసీఆర్ గారు. అప్పు తెచ్చుకోకుండా వదులుకున్నారు. నాకు అవసరం లేదు మీరు ఈ మీటర్లు పెట్టే వారం. రైతు కోసం ప్రాణం పెట్టడానికి, రైతు కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడ్డారు ఆ రోజు కేసీఆర్ గారు. రైతుని ఈ రోజు త్యాగం చేస్తున్నారు వీళ్ళు, రైతుని త్యాగం చేస్తున్నారు, రైతు కోసం త్యాగం చేశారు ఆయన. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు ఆశాంతం ఎందుకు నిలబడ్డా. ఇప్పుడు కాంట్రాస్ట్ అండి, బ్లాక్ ఉంటేనే వైట్ అర్థం అవుతుంది. ఈ చీకట్లలోనే కేసీఆర్ గారు ఎంత దేదీప్యమైన కాంతిగా తెలంగాణ మీద వెలిగారనేది ఈ రోజు అర్థమవుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైట్ రైట్ నరసింహారెడ్డి గారు, వాస్తవానికి మనం చూస్తే గతంలో కేంద్ర ప్రభుత్వమే అనేక రకాల సంస్థల్ని, నవరత్న కంపెనీలను అక్కడి నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, ఉన్న పెట్టుబడులను దాన్ని లేకపోతే ప్రైవేట్కు కట్టబెట్టే ప్రయత్నం చేసిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ప్రయత్నం చేసిన సందర్భాన్ని మనం చూసాం. కేసీఆర్ గారు ఏకంగా BHEL సంస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కావచ్చు, బాహుబలి మోటార్లవి, LIC వంటి అంటే ప్రైవేట్కు వెళ్లకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో రైతు బీమాను అమలు చేయడం కావచ్చు. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఎట్లా ఈ కాంట్రాస్ట్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం, అలా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత నెహ్రూ గారిని తిట్టినా కానీ వాస్తవం రాజకీయాలు ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఆ టైంలో ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చిండు. కొన్ని రష్యా మోడల్ తీసుకొని, కొంత అమెరికా మిక్స్డ్ ఎకానమీ లాగా చేసుకుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, దాని ద్వారా చేసింది భారతదేశం. ఉన్న ప్రభుత్వ రంగాలను కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అలా చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు వస్తే మనం చూసినాం, మనం ఇండిగో సంస్థకు ఒక్కసారి చిన్న ప్రాబ్లం వస్తే, మోనోపోలీ వల్ల వచ్చిన ప్రాబ్లం 10 రోజులు ప్రయాణికులు మొత్తం ఎట్లా అల్లకొల్లమైన. ఆర్టీసీ విషయంలో కూడా కేసీఆర్ గారు అందుకే చెప్పాం, ప్రభుత్వ విలీనం ఎందుకు చేసినారు, ఆర్టీసీని కూడా ప్రైవేట్కి అప్పచెప్పమని ప్రెజెస్ వచ్చినాయి. ఆర్టీసీ కనుక లేకపోతే ప్రైవేటు దోపిడీ పెరిగిపోతుంది, మోనోపోలీ వస్తుంది ఆటోమేటిక్గా. ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఉండాలి, ప్రభుత్వ రంగ హాస్పిటల్ ఎందుకు ఉండాలి, ప్రభుత్వం నడిపే స్కూల్స్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకు సేవల దగ్గరికి రావాలి, బలంగా చేయాలి. ఆయన ప్రభుత్వ రంగ సంస్థలే బలపరుచుకుంటూ వచ్చిండు. 5 హాస్పిటల్ కట్టింది చుట్టూ, ఉస్మానియా గాంధీ కాక, నిమ్స్ కాక, ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళు కట్టింది. ఎందుకు ప్రైవేట్ పోవాలి, ఎందుకు జేబులు గుల్లా చేసుకోవాలి ప్రజలు? అలాంటి సౌకర్యాలు మనం ఇక్కడ కల్పిస్తే, అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అదే ప్రజలు ఇక్కడికి వచ్చేస్తారు. కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకొని మోడీ అన్ని ప్రైవేటైజేషన్, అన్ని డిజిన్వెస్ట్మెంట్, దానికి ఒక మంత్రి తెగ నమ్మిరు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ, భూములు అమ్ముకొని అన్ని అమ్మేసారు. అందుకే ఆదాని లాంటి వాళ్ళు ఇవాళ మొత్తానికి ఏషియాలో ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు ఎందుకైతుండు, అన్నీ ఆయనకే ఇస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి సంపాదన పెంచాలను, ఆ వ్యక్తిగత మీకు ఆయనకున్న సంబంధాలను బట్టి ఆ వ్యక్తుల సంపద పెంచాలనేది బీజేపీ సిద్ధాంతం. కేసీఆర్ గారు దీన్ని ఖండించారు. ప్రభుత్వము సంపద పెంచాలి, ప్రజలకు పంచాలి, ప్రభుత్వం పెంచాలి ఆ సంపదను మొత్తం కూడా, ప్రభుత్వం డ్యూటీ అదని చెప్పి ఆ సిద్ధాంతంతో ప్రజలకు పంచిండు ఆయన. అందులో భాగమే రైతు బంధు కావచ్చు, పెన్షన్ కావచ్చు, సామాజిక పెన్షన్లు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రకరకాల స్కీములు, మానవతా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అన్నీ ఒక మానవీయ కోణంతో చేయబడ్డ స్కీములు. అవన్నీ కూడా చూసి హృదయం నుంచి వచ్చినాయి, మీలాగా డ్రామాలు చేసింది కాదు, అది చేసి ఆయన అనుభవించి దాని ప్రకారం చేసినాడు. ఇవాళ మీరు ప్రభుత్వ రంగ సంస్థలకు ఏం చేస్తున్నారు, ఎక్కడ కూడా మీకు తావు లేదు, పైన తావు లేదు. ఆయన శిష్యులే కాబట్టి ఈయనకు తావు లేదు. మన 4000 మెగావాట్ల అల్ట్రా మెగా ప్లాంట్ యాదాద్రికి సంబంధించి వచ్చినప్పుడు ఆదాన్ని చాలా ట్రై చేసిండండి. ఇప్పుడు 2 విషయాల పట్ల కేసీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఒకటి ప్రపంచ బ్యాంకు, 2 ఆదాని. మీరు చూడండి, 9.5 సంవత్సరాల్లో నేను చెప్పిన 2 ఇద్దరికి ఎక్కడ సింగిల్ అవకాశం కూడా కేసీఆర్ గారు డోర్ కాదు కదా, కనీసం కిటికీ కూడా తెరవలేదు. ప్రపంచ బ్యాంకు, IMFలు చాలాసార్లు తిరిగిపోయినారు. ఈ చంద్రబాబు నాయుడు అయిందా ఈ ప్రపంచ బ్యాంక్ అంటే ఏదో నీ మీద బ్రహ్మ పదార్థాలకు చేస్తారు, అన్ని బ్యాంకులకు అదో బ్యాంకు. బ్యాంక్ ఏముంటుందండి దాంట్లో, బ్యాంకుతో ప్రభుత్వాలు నడుస్తాయా? ప్రభుత్వాలు అవసరం కోసం బ్యాంకు దగ్గర పోతాం, కానీ వాడు చెప్పిన కండిషన్లను పెట్టే కదా నువ్వు రైతుల మీద, విద్యుత్ విషయంలో రైతుల మీద కాల్పులు జరిగింది చంద్రబాబు.
వానికి సంబంధం లేని కండిషన్లు పెడతాడు వాడు. ఎస్ కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి దాన్ని బలపరిచి బాగు చేసే పరిస్థితులలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మనకు కనపడతాయి దాంట్లో క్లియర్గా. ఎస్ ఇవాళ మోడీ తెగ నమ్మేది, మోడీ శిష్యుడు ఈయన కూడా అదే పని పెట్టుకున్నాడు. ఎస్ ఎస్ మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి హయాంలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా కంటికి రెప్పలా కాపాడే చర్యలు తీసుకుంటే ఏకంగా ఇప్పుడు తెగనమ్మే ప్రయత్నం చేయడం, దీంతో పాటుగా ఎస్బీఐ వంటి ప్రతిష్టాత్మకమైన బ్యాంకును కూడా వేధించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మన నరసింహారెడ్డి గారు కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. మూసీకి సంబంధించిన అంశంలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడ పర్యటించారు, ఏకంగా బస్తీ బాట కూడా నిర్వహించారు. రాజేంద్ర నగర్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సమావేశం కూడా జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మూసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మూసీ దోపిడీకి రక్షణ భూములను కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నారు, మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలుస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుందని చెప్పి సూటిగా ప్రశ్నించిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒక్క విషయం అండి, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ఈ మన రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. దేశంలో ఎట్లుందో రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అధిష్టానం స్పష్టంగా రేవంత్ రెడ్డిని కాపాడుతుంది అనడానికి ఆయనకు ఆర్థికంగా లాభపడే అంశాలు, ఆయన దానిలో కిక్ బ్యాక్ తీసుకునే విషయాలు, లంచాలు తీసుకునే ప్రాజెక్టులు ఇస్తుంది అనడానికి మూసి తార్కాణం. ఎందుకు అంటే మూసి పోయి పేదల ఇల్లు కూలుస్తుంటే తీసుకుపోయి బఫర్ జోన్లు మార్చి అన్నీ మార్చి మూసి గాంధీ సరోవరం ప్రాజెక్టు పెట్టిన దాంట్లో ఇది తప్పు అని చెప్పేసి ప్రజలు, మేము కాదు బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రజలకు అండదండగా ఉన్నాం. మేము పిలుపునిస్తే ప్రజలు రాలే, ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను సరైన మార్గంలో తీసుకోవడం కోసం మేము చేసినాం. ఓకే, మీరు కిషన్ రెడ్డి గారు పోయి మన మూసి పక్కన పడుకుంది డ్రామానేనా? రామచంద్రరావు గారు పోయి మూసి పక్కన పడింది డ్రామానేనా? పేద ప్రజలు ఇల్లు కూల్చుంటే మరి బీజేపీ ఒప్పుకుంటుందా? ఓకే, ఇల్లు కూల్చండి, ధ్వంసం చేయండి, పేదోళ్ళని నిరాశ్రయం చేయండి, రోడ్డు మీద పడేసినా మీరు మూసికి పర్మిషన్ ఇస్తారా? ఓకే, బీజేపీ జవాబు చెప్పాలి ఇవ్వాలి. ఇది ఓకే, మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని మేము చెప్పేది ఇలా స్పష్టంగా నిరూపించబడ్డది. కిషన్ రెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ రక్షిస్తుందని మొదటి నుంచి మేము చెప్తున్నాము. ఓకే, ఇవాళ మీరు ఏ ప్రాజెక్ట్ ఇక్కడ అన్ని పెండింగ్ పెట్టి నిరుపేదలని ఇల్లు నిరాశ్రయం చేసి హైడ్రా వచ్చి బుల్డోజర్ తీసుకుపోయి సామాన్య ప్రజల యొక్క ఇల్లు కూల్చేదాన్ని మీరు ఒప్పుకుంటున్నారా అని మీరు చెప్పవలసిన అవసరం ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలా రైట్, ఏమి స్టడీ చేసిరు మీరు మూసీ గురించి? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిన 20 సంవత్సరాల క్రితం కట్టిన అపార్ట్మెంట్లు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి ఇలా కూలగొడటానికి సిద్ధమైతే ఓకే, ఆ ప్రాజెక్టులు మీకు పర్మిషన్ ఇచ్చుడే కాకుండా రైట్, మీ రక్షణ శాఖ కింద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 83 ఎకరాలు ఇవ్వడానికి గల కారణం ఏంటో చెప్పండి. ఎందుకు ఈ చర్యలు చేస్తుంది? ప్రజా వ్యతిరేక చర్య కాదా? ఓకే, బీజేపీ కిషన్ రెడ్డి గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వము, మన నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డికి ఆర్థికంగా లాభాలు జరిగాయి. మీరు నిజంగా కనుక ప్రతిపక్ష పార్టీ అయితే రేవంత్ రెడ్డి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి కదా. మీరు రైట్, రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఆయన ఇంకా దోపిడీ చేసుకోవటానికి, లంచాలు తీసుకోవటానికి, వాళ్ళ అధిష్టానానికి మూటలు పంపడానికి మీరు దోహదపడే చర్యలు, దోహదపడే ప్రాజెక్టులే మీరు ఇస్తున్నారు తప్పితే రైట్, ఏం చేస్తున్నారు అనేది ఇలా బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఓకే, ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయండి? రైట్, రైతులకు ఒడ్లు కొనమంటే కొనరు, ఇది పక్కన పెట్టేసిండ్రు. ఒక 40 లక్షల టన్నులు కొనిపోయారు కిషన్ రెడ్డి గారు, అది పోయింది. ఇక్కడ జరుగుతున్న ఎన్నో నిధులు రావట్లేదు, విభజన హామీలు అట్లే వచ్చినాయి. రావాల్సిన ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ కూడా గ్రాంట్స్ కానీ ఇవన్నీ కానీ అవన్నీ వదిలిపెట్టి ఈయన అప్లికేషన్ పెట్టుడు, వాడు శాంక్షన్ చేస్తున్నారు వాళ్ళు. రైట్, ఏంటంటే దీని అర్థం ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముక్కై తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నాయనటానికి ప్రత్యక్ష తార్కాణము. రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ చేసి భూముల పట్ల ఉన్న అతని భూదాహాన్ని అతను రియల్ ఎస్టేట్ ద్వారా దోచుకోవడానికి ఇవాళ మీరు మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇవాళ పేద ప్రజల పట్ల వ్యతిరేక ప్రభుత్వంగా ఉన్న ఇవాళ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తున్నట్టు కాదా అని నేను అడుగుతున్నాను. అదే కేసీఆర్ గారు నిన్న కేటీఆర్ గారు నిన్న బస్తీ బాటలు చెప్పినారు. ఒక్క జవాబు ఉందండి. కేటీఆర్ గారు ఇన్ని ప్రశ్నలు వేసినారు మూసీ పట్ల, క్లియర్గా చెప్పినాం, అన్ని చెప్పిన కేటీఆర్ గారు రమ్మని చెప్పిండు, మాట్లాడదామని చెప్పిండ్రు. ఒక్కరిని స్టేక్ హోల్డర్లు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఒక్క మూసీ బాధితుల్ని, మూసీ ఆందోళన కావచ్చు, మిగతా సంఘాలు ఉన్నాయి, ఒక్కళ్ళు పిలిచి మాట్లాడినరా?
ఒక్కళ్ళు పిలిచి మాట్లాడకుంటే మీరు ఇటువంటి ప్రాజెక్టుకు Right. ప్రజా వ్యతిరేక ప్రాజెక్టు మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. రైట్. ఇది మీరిద్దరు కలిసి కుమ్ముక్కై చేసిన దోపిడీకి కాదా, దీనికి ప్రత్యక్ష తార్కాణం కాదా అని నేను అడుగుతున్నాను. రైట్. మనం చూస్తా ఉన్నాం పాపారావు గారు, వాస్తవానికి పెద్ద ఎత్తున అక్కడ పేదలు అలాగే మధ్యతరగతి ప్రజల ఇల్లు కూల్చుతున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంటే మీరు రేవంత్ సర్కార్కు ఎందుకు సహకరిస్తున్నారు, ఎందుకోసం భూములు కేటాయిస్తున్నారని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన అంశం, బీజేపీని కూడా నిలదీసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇందాక వైఎన్ఆర్ గారు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు మూసీ నిద్ర పేరుతో కిషన్ రెడ్డి చేసింది నిజమా ఈరోజు? ఖచ్చితంగా అది ఒక ప్రశ్న. అంటే ఒక ఉత్తి సింబాలిక్ డ్రామాలు, అంటే చేసే పనులు ఒకలాగా, చెప్పే మాటలు ఒకలాగా ఉంటున్నటువంటి తీరు. బీజేపీ ఈరోజు లాలూచి కుస్తీ, తెలంగాణ అది కుస్తీ కూడా లేదు, ఎప్పుడన్నా ఏదన్నా చేస్తున్నట్లు కనపడ్డా అది లాలూచి. చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మనం ఈయన విషయంలో కూడా చూస్తాం. మన ఆయన సరే ఏదైనా కానీ ఏంటంటే తెలంగాణలో బీజేపీ బండి సంజయ్ విషయంలో మనం గతంలో అనేక సందర్భాల్లో బండి సంజయ్తో ఎన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి ఆత్మీయ బంధంలాగా కనపడుతున్నటువంటి తీరు. బండి సంజయ్ ఎన్నిసార్లు ఆయనకి రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తా, నీ సీటుకు ముప్పు వస్తుంది అన్నట్లు మాట్లాడి ఇట్లా రకరకాలుగా ఆయన హెచ్చరికలు చేసుకుంటా, ఆయన జాగ్రత్తగా చూసుకుంటా, పదిలంగా ఒకళ్ళకొకళ్ళకి, అంటే ఒకప్పుడు పెద్ద బలమైన, అంటే గొప్ప పోరాట యోధుల్లాగా ముఖం పెట్టి పోరాడుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు ఈ లాలూచి అనేది స్పష్టంగా కనపడుతుంది. సో తెలంగాణలో బీజేపీ బడే భాయ్ చోటా భాయ్ అదే తేడా, బడే చోటా తేడా తప్పితే ఇద్దరు బాయిలే, ఇద్దరు చేసే పని ఒకటే ఈ రోజు అన్ని విషయాల్లో కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి కావాల్సింది బీజేపీకి ఇస్తున్నారు, తనకు కావాల్సింది తను తీసుకుంటున్నారు. ఇది గివ్ అండ్ టేక్, క్విడ్ ప్రోకో అంటాం కదా. అదానికి కావాల్సిన లేకపోతే ఇంకోటి కావాల్సినవి అన్ని తెలంగాణలో ఆయన గ్రీన్ బ్యాట్ వేసి తీసుకెళ్తారు. రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు, ఓకే అంటారు. ఆ రోజు కేసీఆర్ గారు దేన్నైతే తెలంగాణ ప్రయోజనాల కోసం ఆపారో అవన్నీ ఈ రోజు రెడ్ కార్పెట్ వేసి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారు ఇక్కడ తెలంగాణలోకి. అట్లా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈయనకు కావాల్సిన ఈయన చేసే అన్ని చూసి చూడనట్లు వాళ్ళు ఉంటారు. క్విడ్ ప్రోకో తెలంగాణ నడుస్తుంది, బీజేపీ అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మధ్య ఒక క్విడ్ ప్రోకో నడుస్తుంది. దీనిలో తెలంగాణని పంచుకు తింటలో క్విడ్ ప్రోకో నడుస్తుంది. అటు పక్క నుంచి వచ్చే బ్యాచ్ అటు పక్క నుంచి వస్తుంది, ఇటు పక్క తినేవాళ్ళు ఇటు పక్క తింటారు. దీనిలో ఏమైంది, కాంగ్రెస్ లో సీనియర్ మంత్రులు కూడా నిస్సహాయాలుగా ఏం చేయలేని స్థితిలో మన సంగతి మనం చూసుకుంటే బెటర్, ఎందుకంటే మనం చేయగలిగింది లేదనే పరిస్థితికి నెట్టివేయబడ్డటువంటి స్థితి ఈ రోజు మిగిలిపోయింది. ఒకటండి, మూసీ ప్రాజెక్టులు నువ్వు చేయవలసింది ఏం లేదు రేవంత్ రెడ్డి. ఈ డ్రామాలు బంద్ చేయి, ఆర్థిక దోపిడీ బంద్ చేయి. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడే దీనికి సంబంధించి మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీని ప్రక్షాళన చేసి వస్తున్న మురుగు నీరును, కలుషితమైన నీరును శుద్ధిపరిచి బయటికి పంపించిన తర్వాత గోదావరి నీరుని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి దీనికి సంబంధించి ఒక 15 టీఎంసీలు మూసీలో దీన్ని జీవనదిగా ఉంచాలని ప్రయత్నం చేసిన మాట, అది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, అయ్యా నీకు బుర్ర లేదు, బుర్ర పెట్టవలసిన అవసరం లేదు. 16,500 కోట్లలో మూసీని ప్రక్షాళన చేసిన తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు తీసుకోవడానికి టెండర్లు కూడా చూసి దానికి 4,000-5,000 కోట్లు అయితే వాళ్ళు మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి దాన్ని 11,000 కోట్లు చేసిన దాన్ని అల్లా దోపిడే. అంటే ఉన్న ఎస్టీపీలు మన పోయి నువ్వు రిబ్బర్ కట్ చేసిన ఎస్టీపీలని కేటీఆర్ గారి టైంలో, కేసీఆర్ గారి టైంలో నిర్మించినవి అవి. వాటిని సరి చేయకపోగా అంటే ఇప్పుడు ఏంది, ప్రక్షాళనకు సంబంధించి ఏం మాట్లాడతలేడు. మీసీ బ్యూటిఫికేషన్ అంటుండు, ఇది అందుకే లూటిఫికేషన్ అని కేటీఆర్ గారు చెప్తుండ్రు. ఎవరైనా ఒక నది బాగలేకపోతే ఫస్ట్ ప్రక్షాళన చేయడం కదండి. ఎవరైనా కానీ ఇప్పుడు స్నానం చేసి ముఖాన్ని పౌడర్ వేసుకుంటూ అందం సందం ఉంటుంది ఏదైనా పూసుకుంటే. నీ స్నానం మాత్రం చేయను కానీ ముఖాన్ని మాత్రం పౌడర్ వేసుకుంటా, క్రీములు పూసుకుంటా అంటే ఏమనాలి రేవంత్ రెడ్డిని? పిచ్చి ఆలోచన కాకపోతే. అందుకే డబ్బులు ఉన్నాయి దాంట్లో, ఒక 20,000 కోట్లు తీసుకోవాలి, అధిష్టానాన్ని పంపించాలి. అలాగే మరి ఈ బీజేపీ నాయకుల వాటాలు కూడా బీజేపీ నాయకులు కూడా చెప్పాలి క్లియర్గా, మేము పడుకుంది డ్రామాలే, మరి ఒట్టిదే రేవంత్ రెడ్డి దోపిడికి సహకరిస్తానని ఒప్పుకోవాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మనం చూస్తున్నాం పూర్తిగా కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు, చీకటి ఒప్పందాలకు కూడా మూసీ బ్యూటిఫికేషన్ పేరిట జరుగుతున్న లూటిఫికేషన్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి వైఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలు పాల్గొన్నారు.